హాయ్ అందరికీ నమస్కారం. దయ్యాలు వేదాలు వల్లించటం అందరం విన్నాంగా. సో ఇవాళ నేను ఆ వేదాలు ఏంటి, ఎవరు వల్లించారు మీతో నేను షేర్ చేసుకోబోతున్నా. మనకి బూతు డైమండ్ రాణి అని పవన్ కళ్యాణ్ గారు సరదాగా అంటారు కదా. నోరు తెరిస్తే బూతులే. సభ్యత, సంస్కారం మచ్చుకైనా కనిపించు ఆవిడలో. ఆవిడేం మాట్లాడింది నిన్న మనం మాట్లాడదాం. ఆవిడ మాట్లాడింది ఏంటి, ఎందుకు మాట్లాడింది అలా అనేది మనం ఒకసారి చర్చించుకుందాం. డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈ రోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఇదేనా నీ చిత్తశుద్ధి? నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు తగలదని నేను అడుగుతున్నాను. వామ్మో, ఎంత పెద్ద ఆరోపణ అండి. పవన్ కళ్యాణ్ గారికి పదవులు ఇచ్చేశారంట, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి పదవులు ఇచ్చేశారంట, ప్యాకేజీలు ఇచ్చేశారంట. ఏమన్నా హాస్యాస్పదం, ఎంత దౌర్భాగ్యం ఈ పరిస్థితి. నీలాగా బ్రైబ్స్ తీసుకునే రకం అనుకున్నావు, మీలాగా మీ నాయకుడిలాగా బ్రైబ్స్ తీసుకునే రకం అనుకున్నావు. ఆయన చిరంజీవి గారికి ఏం పదవి వచ్చి చెప్పండి, నాకైతే తెలియదబ్బా. చిరంజీవి గారికి ఏదో పదవులు ఇచ్చారట, పోనీ ప్యాకేజీలు ఇచ్చారట చిరంజీవి గారికి. అరే అసలు పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు 4 యాడ్స్ తీసుకుంటే మీరు ఇవ్వలేనంత ప్యాకేజ్ ఆయనకు వస్తుంది. ఆయన గురించి కూడా మళ్ళీ సిగ్గు లేకుండా ప్రతిరోజు ఇవే మాటలు మాట్లాడతారా, ప్యాకేజీ 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 అని. అందుకే కదా ఆయన ఉత్తిన అనలా చెప్పుతో కొడతారని. ఇలాంటి నీచంగా ఇలాంటి ఆరోపణలు చేస్తారనే కదా ఆయన అంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకి పదవులు వచ్చానంట. ఎవరు ఇచ్చారండి ఆయనకి పదవులు? పవన్ కళ్యాణ్ గారికి పదవి ఎలా వచ్చింది మీకు తెలియదా రోజా గారు? పవన్ కళ్యాణ్ గారికి పదవి ఎలా వచ్చిందంటే, మిమ్మల్ని అతపాతాళానికి చెప్పి, మిమ్మల్ని అతపాతాళానికి తొక్కేస్తా అని చెప్పి ఆయన అతపాతాళానికి తొక్కితే మిమ్మల్ని 11 ఇచ్చి మూల కూర్చోబెడితే ఆయనకి పదవి వచ్చింది, డిప్యూటీ సీఎం పదవి. మరి మీకు తెలియదు ఆ మాత్రం? మీకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెళుతున్నానని చెప్పారు. తిరుమలకు వెళుతున్నాను, గోశాలను సందర్శిస్తాను, వాస్తవాలు తెలుసుకుంటారని చెప్పి ఆయన ప్రకటన చేశారు ఆల్రెడీ. ఆ విషయం తెలియదు మీకు, అందుకే ఇంకా నువ్వు స్పందించలేదు, ఇంకా నువ్వు రాలేదంటోంది. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈ రోజు వాటిని ఒక దుస్థితికి తీసుకుంటాం. పాపం సనాతన ధర్మం గురించి ఈవిడితో కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు గోమాతల్ని పూజిస్తుందట. దానికి అది పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయాన్ని ఆమె చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తెలియదా గోమాతని పూజించాలి సనాతన ధర్మంలో, గోమాత విలువేంటి తెలియదా? మీరు ఎప్పుడు చూడలేదేమో, ప్రపంచం మొత్తం చూసింది. ఆయన వ్యవసాయ క్షేత్రంలో గోమాతలకు ఆయన ఏ రకంగా సేవ చేస్తారు ప్రపంచం మొత్తం చూసింది. మీకు బహుశా మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్-టీటీడీ చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం, ఆయన నిర్బంధిస్తాం, ఆయన అరెస్ట్ చేస్తాం. ఇదే మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే చాలా కీలకం ఇది. ఏమంటారు? ఇదే మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి. అది ఆవిడ చెప్తున్నారు, ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దు, సనాతన ధర్మం అంటే కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి చూపించారు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారని. ఎంత దౌర్భాగ్యం అండి! ఎలా మాట్లాడతారండి ఇలాంటి మాటలు? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడారు ఆమె? చంద్రబాబు చూపించారంట. అంటే ఆ ఉద్దేశం అలిపిరి దాడి ఘటన ఉంది కదా, ఆ దాడి ఘటన దేవుడే ఆయనకు ఆ రకంగా శిక్ష వేశాడు అని చెప్పేసి ఆమె చెప్తున్నాను. ఆయన బతికి బయటపడ్డాడు కదా. ఇందులో శిక్ష ఏముంది వేయటానికి? అత్యంత పెద్ద ప్రమాదం. అలాంటి క్లెమోర్ మైన్లతో దాడి చేస్తే బతికి బయటపడ్డాడు. గతంలో నక్సలైట్లు చేసిన దాడిలో ఎవ్వరు బతికి బయటపడిన చరిత్ర లేదు. కానీ చంద్రబాబు గారు బతికి బయటపడ్డారు. అంటే ఎలా? ఆ 7 కొండల వాడి దయతో నేను బతికి బయటపడ్డా అన్నారు ఆయన. మీరేమో ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని శిక్షించాడు అంటున్నారు. చివరికి దేవుణ్ణి కూడా మీరు కక్షపూరిత, మీలాగా కక్షలు కార్పణ్యాలు పెట్టుకునేలాగా తయారు చేస్తున్నారే, దేవుణ్ణి కూడా చిత్రీకరిస్తున్నారే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గురించి అంత నిస్సిగ్గుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఎవరైనా? మిమ్మల్ని చూసి మొన్నేదో మీకు బుద్ధి వచ్చింది, మీరు కూడా మనిషిలాగా మారారు అని నేను కూడా ఒక వీడియో చేశాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలిచివేసిందంట.
ఆ చిన్నారి త్వరగా కోలుకొని దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని. అబ్బా, ఎంట్లా ఈమె ఈ కామెంట్ చూసిన తర్వాత నేను అనుకున్నాను చాలా మార్పు వచ్చింది, వీళ్ళలో కూడా మానవత్వం పరిడవిల్లుతోంది అనుకున్నాను. ఏంలే, మొహాన్ని వస్తారు. ఈ సందర్భంలో కూడా ఈ రకంగా మాట్లాడకపోతే అని బహుశా ట్వీట్ చేసినట్టున్నారు. ఇప్పుడు అసలు బుద్ధి బయట పెట్టుకున్నారు. ఇప్పుడు సింగపూర్లో జరిగిన ప్రమాదాన్ని ఏడుకొండల వెంకటేశ్వరుడే పవన్ కళ్యాణ్ గారు అపచారం చేశారు. అందుకే ఏడుకొండల వెంకటేశ్వరుడు ఆ బాబుని చంపేయాలనుకున్నాడా? ఎలా మాట్లాడతారండి మీరు? ఆ ప్రమాదం త్రుటిలో రుచి చూపించారంట. ఎంత దరిద్రంగా ఉంది తెలుసా ఇలా మాట్లాడడం. బహుశా మీరన్న తర్వాత ఇంటికి వెళ్ళి వినలేదా? ఇలాంటి కామెంట్లు చేయకూడదు, సభ్య సమాజంలో ఉన్నాం మనం, ఇది రాక్షసత్వం, ఇది ఇలా కామెంట్లు చేయడం రాక్షసత్వం అని మీకు ఎప్పుడు అనిపించదా రోజా గారు? ఆ రకంగా చేశారు. అంటే నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచే ఆయన కుమారుణ్ణి కాపాడింది. ఆ భగవంతుడి పట్ల ఆయన చూపించిన శ్రద్ధ దీక్షనే ఆ భగవంతుడు ఆ బాబుని కాపాడేలా చేసింది. ఇది వాస్తవం. అపచారం ఎక్కడ చేశారు ఇక్కడ? ఇంకొక అంశం కూడా మాట్లాడుకుందాం మనం. ఆవిడ అంటున్నారు అపచారం చేస్తే ఇలా జరుగుతుంది అంటున్నారు కదా. సహజంగా ఇలాంటి ప్రమాదాల నుంచి బతికి బయటపడితే ఏం మాట్లాడతామండి మనం? భగవంతుడు కాపాడాడురా వాళ్ళని అని కదా అంటాం మనం. ఒకవేళ చనిపోతే ఏమంటాం? ఎవరైనా ఒక ప్రమాదంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారు? భగవంతుడు వాడికి సరైన శిక్ష వేశాడరా అని కూడా అంటుంటారు కదా. మరి బతికారు కదా, బతికిన వాళ్ళ గురించి మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. భగవంతుడు వాళ్ళను బతికించాడు, త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించాడు కదా. దీన్ని కూడా మీరు అలా చిత్రీకరిస్తే ఎలా? అపచారం అంటే గతంలో జరిగిన సంఘటన, నాకేం సంబంధం లేదండి, అయినా నేను గతంలో జరిగిన ఒక ప్రచారాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. తిరుమల 7 కొండల్ని 2 కొండలుగా మార్చాలనుకున్న సంథింగ్ అనమాట. అలా చెయ్యాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి, పంచభూతాల్లో కలిసిపోయాడు అన్న మాటలు గతంలో చాలామంది చేశారు అలాంటి వ్యాఖ్యలు. బహుశా రాజశేఖర రెడ్డి గారు అపచారం చేశారా? అందుకే అలా జరిగిందా? రోజా గారు ఈ అంశాన్ని కూడా చెప్పాలి రోజా గారు. అలాగే అపచారం అంటే ఏంటో తెలుసా? తిరుమల కొండకి భార్యాభర్తతో సమేతంగా వెళ్ళి ముఖ్యమంత్రి అనేవాళ్ళు పట్టుబట్టలు సమర్పించకపోతే అపచారం. తిరుమల వెళ్ళి ఆ దేవదేవుడి ప్రాంగణంలో పూజారులు ఆశీర్వచనం ఇచ్చి తలంబరాలు వేస్తే, పైన అక్షతలు వేస్తే, అక్షతల్ని అలా దులిపేసుకుని ఒక్కటి కూడా నిలబడకూడదు అంటరాని వాడిగా బిహేవ్ చేశారే జగన్మోహన్ రెడ్డి గారు, అది అపచారం. అలాగే గుడి సెట్టుని తన ఇంట్లో, అంటే దేవుణ్ణే తన ఇంటికి తెప్పించుకున్నాడే, అది అపచారం. ప్రసాదాలు ఇస్తే ఆ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో మడిచి పక్కన పడేశారే భారతి గారు, అది అపచారం. ఇన్ని అపచారాలు చేశారు. బహుశా ఇన్ని అపచారాలు చేసినందుకేనా 11 సీట్లతోటి మూలని కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో జైలు జీవితాన్ని కూడా సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారంటే ఇవన్నీ అపచారాల వల్లనేనా? కాబట్టి ఇవన్నిటి కూడా రోజా గారు సమాధానం చెప్పాలి. మీరు ఒక్కసారన్నా అబ్జర్వ్ చేశారా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు చర్చి సెట్ని ఇంట్లో వేసుకొని ప్రార్థన చేశారా? ఎప్పుడు చేయలే. ఎప్పుడు చర్చికే వెళతాడు ఆయన. అలాంటిది హిందూ దేవుళ్ళన్నా హిందూ సంప్రదాయాలన్నా అంత చులకన జగన్మోహన్ రెడ్డి గారికి? అందుకేనా దేవుణ్ణే తన ఇంటి దగ్గరికి, నా దగ్గరికి రావాలి, హిందూ దేవుడు అంటే మా దగ్గరికి రావాలి, మేము ఆయన దగ్గరికి వెళ్ళమన్నా అంత అహంకారమా? వీటన్నిటికీ రోజా గారు సమాధానం చెప్పారు. అనవసరంగా గెలుక్కొని చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ నాన్నగారిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని, వీళ్ళందరినీ మీరు అనవసరంగా బ్లేమ్ చేసేటట్టు చేస్తున్నారే రోజా గారు మీరు. సో నిజంగా ఇప్పుడు చెప్తున్నా, నిజంగా రోజా గారు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, అంత గొప్ప హిందూవాద అయితే, మీరు అంత నిజంగా భక్తి ప్రపత్తులు మీకుంటే, మీరు కూడా ఇవాళ ఒక ప్రతిజ్ఞ చేయండి. దీని మీద ఈ గోవులకు సంబంధించి వీళ్ళు చేసిన అపచారానికి గాను మీరు తలనీలాలు ఇచ్చి, అన్న కొణిదెల గారు చేసినట్టుగా మీరు తలనీలాలు ఇచ్చి, మీరు గుండు చేసుకొని మీ భక్తి ప్రపత్తిని చాటండి. మీరు కూడా సుప్రభాత సేవ, ఇంకొక సేవ తరించండి, మీ భక్తి ప్రపత్తిని చాటుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ మీద సంతకం ఇచ్చి ఆయన భార్యని, ఇద్దరిని సతీ సమేతంగా ఆయన్ని తిరుమల వెంకటేశ్వర స్వామి కోవెలకు తీసుకెళ్ళండి. వాళ్ళని ఏదో ఒక పూజలో కూర్చోబెట్టండి. అప్పుడు నమ్ముతాం నిజంగా మీరు
సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు హిందువులు. అలాగే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని. సో మన కింద ఇన్ని గురిగింజ కింద సామెత గుర్తొస్తుంది నాకు. మన కింద ఇన్ని పెట్టుకొని మళ్ళీ మీరు కూడా విమర్శించడం ఏంటి రోజా గారు? డామ్ ఇట్, చాలా బాధాకరం.